హాయ్ హలో. హాయ్ హలో రెండు చెప్పాలా? రెండు సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. బిగ్ బాస్ చూస్తున్నారా? నేనే చూసిన, నాకు అలా రీతు నచ్చలే. రీతు నచ్చట్లేదా మీకు? ఎందుకు? ఇద్దరిని ట్రై చేసింది. ఎవరు? దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? ఇంకిద్దరు ఉన్నారు, ఇద్దరు. అని పవన్ ని. అంతేగా అంతేగా. మీరు చెప్తున్నారు కదా, ఇంకేం? సరే మీరే రీతు ప్లేస్ లో కాదు పవన్ ప్లేస్ లో కానీ డెమాన్ ప్లేస్ లో ఉంటే ఏం చేస్తారు? ఫస్ట్ అయితే అమ్మాయితో మాట్లాడి బంద్ చేస్తాను. అవునా? ఏ రీతు నచ్చదా? ఎందుకు? నిన్నటి ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తుంది అనిపిస్తుంది. అవునా? ఇమ్ముని సైడ్ చేసినట్టు ఇమ్ముని ఒకటి చేసినట్టు బాగా ఫీల్ అవుతుంది. నేను ఇమ్ము ఫ్యాన్ అయిపోయాను. ఇమ్ము ఫ్యాన్ అయిపోయారా? నువ్వు దేవుడు స్వామి. ఈ సీజన్ లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? సీజన్లా అంత గెస్ చేయలేకపోతున్నా, కానీ నేను సపోర్ట్ అయితే ఇమ్ముకి చేస్తాను. ఇమ్ముకి చేస్తున్నారు. తనుజ గారు? తనుజ మంచిగా ఉంది. మంచిగా ఉంటుందా? మీరు చూడరా బిగ్ బాస్? సరే మీకు ఒక ₹1,00,000 రోడ్డు మీద దొరికితే ఏం చేస్తారు? ₹1,00,000 ఫస్ట్ ఇష్టమైన వస్తువులని కొనుక్కుంటా. మీకు ఏమి ఇష్టం చెప్పానా? చెప్పండి, కొనిస్తాం. ఐఫోన్. ఓకే, ఇంకా వస్తువే వస్తుంది. సరే మీరేం చేస్తారు ₹1,00,000 దొరకగానే? నేను సిస్టమ్ అనుకుంటా. సిస్టమ్ కొనుక్కొని ఎడిటింగ్ చేస్తా. ఎడిటింగ్ నేర్చుకుంటారు. వచ్చి మీకు ఎడిటింగ్ చేస్తారు. సో ఒక అమ్మాయి 2-3 బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది అట్లాంటి సంఘటనలు అవి చూసినప్పుడు? నాకు ఇది ఏమనిపించదు, ఎందుకంటే నేను కూడా మెయింటైన్ చేస్తాను కాబట్టి. అన్నయ్య, ఈ నా కొడుకుని నమ్మద్దండి. అమ్మా వదినమ్మా, ఈ నా కొడుకుని నమ్మద్దండి. ట్రూ. మీరు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ మీకు? ట్రూగా చెప్పాలనా? బాగానే మంది ఉన్నారు. మీరు ఒక్క అమ్మాయితో లాయల్ గా ఉన్నారా? ఉన్నా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఆయన ఉన్న అమ్మాయి మోసం చేసింది కాబట్టి గంధమంతో ఉండాల్సింది. ఓహో, అంతమంది ఉంటున్నారు. మీరు? నేను సింగిల్. ఎందుకు ప్రతి ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒక సింగిల్ ఒక కమిటెడ్ ఉంటారు, మీరు కమిటెడ్ అవ్వరా? చెప్పడానికి సింగిల్, రోజు నైట్ ఫోన్ లో మాట్లాడతాను. అవునా? కాల్ సెంటర్ లో పనిచేస్తున్నారా? లేదు. మరి ఫ్రెండ్. అమ్మాయి అబ్బాయా? అమ్మాయితో పొద్దున మాట్లాడచ్చుగా, రాత్రి ఎందుకు మాట్లాడడం? రాత్రి అమ్మ ఫోన్ చేస్తుంది కాబట్టి. ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు, అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు అని. ఖాళీ ఉన్నప్పుడు. ఓహో, రాత్రి అమ్మ ఫోన్ చేస్తుంది. సరే వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటూ ఉంటారు? అంటే బెడ్ మీద అటు తిరిగి వండుకుని మాట్లాడతాడు. ఎప్పుడైనా విన్నారా ఏం మాట్లాడుతున్నాడా? అంటే వేరే వ్యక్తిగతాలలో నేను ఇంటర్వ్యూలు కాలేను. ఓహో, మీ బిజినెస్ లో మీరు బిజీగా ఉంటారు. నాది ఆయన ఆల్రెడీ నైట్ 2-3 ఫోన్ కాల్స్ లో బిజీగా ఉంటారు. పని పాట లేదురా మీకు, పని పాటలో. ఎప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్ కి దొరికిపోయారా వేరే అమ్మాయితో మాట్లాడుతారా? అప్పుడు ఎలా కవర్ చేస్తారు? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే నేను జస్ట్ అట్లా మాట్లాడింది అంతే అని కామన్ గా కవర్ చేసేస్తా. సింపుల్ గా అయిపోతుంది. తను మీ ఫ్రెండ్, తన ఫ్రెండ్. సపోజ్ ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉంది అనుకో, తన కైలో చెప్పినట్టు తను నీకు చెప్పదు. నేను చెప్పకని చెప్తా కదా, ఎందుకు చెప్తే? మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. బాగుంది, నీ బిజినెస్ బాగుంది బాబు. ఇది కాటన్ బిజినెస్ అంటుంది. ఇది కాటన్ బిజినెస్. అరే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. సో మీరేంటి క్యాప్ పెట్టుకున్నారు? అంటే నా స్టైల్ ఆలేతే హెయిర్ తీసేసారు ముక్క. ఓకే, మీరు ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నారు? అంటే లవ్ ఫెయిల్యూరా? నాకు లవ్ ఫెయిల్యూర్. నాకు గర్ల్ ఫ్రెండే లేదు. ప్రతి మొగడు చెప్పే మాట అదే, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, నాకు పెళ్ళాం లేదు, నాకు పిల్ల లేదు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? కింద కూడా ఒక ఆయన అలానే చెప్పాడు, ఆయన 4 పిల్లలు ఉన్నారు. ఎదవ బావాడు చెప్తే వించావుడు, రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం? ఎందుకు అబ్బాయిలు ఇట్లాంటి అబద్ధాలు చెప్తారు? ఆడపిల్లలు పడతారు కాబట్టి. అంటే నానంటే అందమైన అమ్మాయిలు కనిపిస్తే అంతేనా అబద్ధం చెప్తా ఉంటారా? అందుకే కదా మేము నిజం చెప్తున్నాం. నేనెంత ఎదవను నాకే తెలియదు. ఓకే, అబ్బాయిలు ఏ విషయాల్లో ఎక్కువ గొడవ పడతారు? అమ్మాయిల గురించి. అది నా పిల్లరా, అది నా పిల్లరా. పైకి కనపడవు గానీ మంచి కామెడీ ఉంది నీలో. మీరేం లేదు. మీరు అసలు ఎందుకు పుట్టారు, ఏంటి మీ గోల్ ఏంటి, మీ ఏమేంటి అని ఆలోచన ఉందా? సైలెంట్ గా ఉంటారు ఇట్లా ఉంటది. నాకు ఎందుకో మీరు జాతిరత్నాలు మూవీ డైరెక్టర్ ఉన్నారు కదా,
అనుదీప్ గారిలో ఉన్నారు సైలెంట్ గా. అసలు నేను సైలెంట్ గా ఉంటాను. సైలెంట్ గా ఉంటారు. మీ ఫోన్ కూడా సైలెంట్ లోనే ఉంటుందా? ఫోన్ కూడా సైలెంట్ ఉండదు. మీరు పుట్టగానే ఏడ్చారా సైలెంట్ గా ఉన్నారా? అది డాక్టర్ తెలవాలి, నాకు ఎట్లా వస్తుంది? అది తెలిసి పుట్టగానే ఏడ్చున్నాడు ఈ అబ్బాయి, సైలెంట్ గా ఉంటుంటాడు. సో మౌనమే మీ సమాధానం. సరే, ప్రేమ గొప్పదా స్నేహం గొప్పదా? స్నేహం. అబ్బాయి ప్రేమ గొప్పదా? ఫ్రెండ్షిప్. అది అమ్మాయిలతోనే అబ్బాయిలతోనా? అబ్బాయిలతోనే. అబ్బాయిలతో. మరి అమ్మాయిలతో ఎందుకు మాట్లాడుతున్నారు? లవర్లు కాబట్టి. ఫ్రెండ్స్ కాదు కదా, లవర్లు. రేపు ఒక రోజు మీ దగ్గర 10,000 ఉన్నాయి, మీ ఫ్రెండ్ 10,000 అడిగాడు, మీ లవర్ కూడా 10,000 అడిగింది. ఆ 10,000 ఇద్దరు ఎవరికి ఇస్తారు మీరు? నేనుకే ఇస్తా, ఫ్రెండ్కే ఇస్తా. మరి లవర్ పోతే వదిలేస్తే? లవర్ ఎందుకు వదిలేస్తాయి? దానికి వేరే కాడ నుంచి కవర్ చేస్తా. వేరే కాడ నుంచి కవర్ కదా. ఆ 10,000 ఇద్దరులో ఒకరికి ఇవ్వాలి. ఒకరికే నాకు ఇవ్వని చెప్పేస్తా. లేవని చెప్పేస్తారు, మీ ఫ్రెండ్కి ఇస్తారు. అదే మీరైతే ఏం చేస్తారు? నేను ఫ్రెండ్కి ఇస్తాను. మీ ఫ్రెండ్కే ఇస్తారు. నమ్మట్లా మీ ఫ్రెండ్కి ఇస్తా. ఎప్పుడైనా మీ ఫ్రెండ్ని తిట్టుకున్నారా, వీడితో అనవసరంగా ఫ్రెండ్షిప్ చేశారు? లేదు. మీరు తిట్టుకున్నారా? నేనా? అనవసరంగా ఒకసారి 1-2 సార్లు తిట్టుకున్నా. చూసారా? సో ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఇద్దరిది? 2 years. 2 years. ఓకే. అంటే అబ్బాయిలు ఎన్ని ఇయర్స్ అయినా ఫ్రెండ్స్ గా ఉంటారు, అమ్మాయిలు తొందరగా గొడవపడి విడిపోతారు. అబ్బాయిలు 5 minutes ఫ్రెండ్ అయినా జాన్ ఇస్తారు, అమ్మాయిలకు అట్లా కాదు. సరే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ఫైనల్ క్వశ్చన్, ఫ్యూచర్లో మీరు పెళ్లి చేసుకునే అమ్మాయిని పెళ్లి చూపుల్లో మీరు అడిగే ఒక 3 questions ఏంటి? నీకు పాటలు వచ్చా? పాటలా? ఓకే. ఎందుకంటే నాకు కచేరీ పెట్టిస్తారా అమ్మాయితో? డైలీ నైట్ నాకు అదే కావాలి కదా. ఓహో, సాంగ్స్ డాన్సా? సాంగ్ విత్ డాన్స్. ఓహో, నువ్వు అప్పుడు ఇక్కడ కాదు బ్రో, పబ్బులో వెళ్ళాలి. అరే ఏంట్రా ఇది? ఓకే, అమ్మాయికి సాంగ్స్ వచ్చాను అడుగుతా. ఇంకొకటి నన్ను బాగా చూసుకుంటావా అని అడుగు. మరి నేను చూసుకుంటే నువ్వేం చేస్తావు? నేను నిన్ను చూసుకుంటా కదా బంగారం అంట. ఓహో, ఓకే. ఇంకొక క్వశ్చన్ ఏంటది? అదే క్వశ్చన్ అడుగు. మీరే చెప్పాలి. అమ్మాయిని అడిగి ఇంకొక క్వశ్చన్ ఏంటి? అమ్మాయిని అడిగి ఇంకో క్వశ్చనా? ఫ్యూచర్లో నీకు ఏమేం కావాలనిపిస్తున్నాయి అడుగు అంట. తను అడిగిన అన్ని ఇవ్వగలుగుతాను లేనో ట్రై చేస్తా అంతే. మహేష్ బాబు కావాలంటది. మహేష్ బాబా? ఓ వెళ్ళు మరి అని వేసుకో, అద్దంటే అడుగు. కావాలనిపిస్తే మీరు ఇస్తా అన్నారు కదా. ఇస్తా. మళ్ళీ నాకు అనుష్క కావాలన్నా. రే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. మీరేం అడుగుతారు అమ్మాయిని 3 questions? నేను నచ్చానా ఫస్ట్ రియాలిటీ అడుగుతారు. నచ్చానా? సెకండ్ నీకు వంట వచ్చా? ఏ కర్రీ పాయింట్ పెట్టిస్తారా? లేదు, అంటే బేసిక్ వంట రావాలనా? సరే, మూడో క్వశ్చన్ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని. బాయ్ ఫ్రెండ్ అంటే నేనెందుకు చేసుకోవడానికి వస్తుంది బ్రో? అంటే ఉంటారు కదా కొందరు. ఓకే, అమ్మాయిలు లవర్ ఉండగానే పెళ్లికి వచ్చింది కొందరు ఉంటారు. సో ఈ మధ్య డ్రమ్ముల్లో వాటిలో దాచిపెడుతున్నారు కదా, ఫ్యూచర్ భయం లేదా? మీరు కుక్కర్ లో ఉంటారా, డ్రమ్ములో ఉంటారా, ఎక్కడ ఉంటారని ఫస్ట్ అడిగినా కూడా చేసుకుంటున్నారు కదా ఈ మధ్యన. ఓహో, మీరే కకృతి పడి చేసుకుంటారు అమ్మాయి బాగుంటే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.